దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైనట్టు దర్శి ప్రజలైతే ఆనందంలో ఉన్నారు. ఆమె దర్శి ఎమ్మెల్సీ గారి తాలూకు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా స్టిక్కర్లు బళ్ళు మీద కార్ల మీద అంటించుకొని కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇదైతే దర్శి నియోజకవర్గంలో ఒక సంచలనంగా మారింది. అంటే వాస్తవంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆమె ఉన్నారు. ఆమె 2024లో కూడా ఓటమి చవి చూడటం జరిగింది. జనరల్గా ఏ నియోజకవర్గంలో కూడా ఓటమి పొందినటువంటి అభ్యర్థి అయితే కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారు. అయితే దీనికి భిన్నంగా కూడా దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయినా కూడా అదరకుండా బెదరకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ దర్శిలో క్యాడర్ను కూడా జాగ్రత్త చేసుకుంటూ చిన్న చిన్న దాడులు జరిగినా కూడా వాటిని ప్రతిస్పందిస్తూ వారికి అండగా ఉంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈ నెల 25వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కూడా ఆమె ఎమ్మెల్యే కోటాలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమెకు సముచిత స్థానం కల్పించాలని కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక ఖమ్మం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఈమెకు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ వివాదం రాకుండా ఉండాలంటే దర్శి నియోజకవర్గంలో చిన్న చిన్న వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుచున్నాడు కాబట్టి ఏదైనా అధికార కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ప్రోటోకాల్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గొట్టిపాటి లక్ష్మి గనక ఎమ్మెల్సీ స్థానం కనుక కేటాయిచ్చే అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరు హైకమాండ్కి కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆయన బాబాయి క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఆమెకు సముచిత స్థానం కల్పించి రాబోయే 2 సీట్లలో ఆమెకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని పోటీకి బరిలో ఉంచాలని కూడా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో కూడా మరి 2 రోజుల్లో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మంత్రుల శాఖలు కేటాయించి ఆ హడావిడిలో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2 రోజుల్లో కొలువు తీరిన తర్వాత దీని మీద 2-3 రోజుల్లో కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.